హాయ్ అండి. మేమొచ్చేసి ఇవాళ పాలకూర తోటలోకి వెళ్ళాము. నేను మిట్టు. పాలకూర చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది వచ్చేసి వరి చేనండి. ఇక్కడ పక్కకు వచ్చేసి తోటకూర వేసారు, ఇంకా అవ్వలేదు. ఇక్కడ మొత్తం ఇదంతా పాలకూరేనండి. ఇది రెండో కాపంట అండి, ముందుగా కోసేశారు. ఇది రెండోసారి అంట ఇది రావడము. సో దీని గురించి ఆంటీతో మాట్లాడి డీటెయిల్స్ అనేది నేను కొన్ని తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నాకు సిటీ కల్చర్లో ఇవన్నీ తెలియదు కదా. సో ఆంటీతో కాసేపు మాట్లాడదాం రండి, చూద్దాం. మిట్టు చూడండి ఫోటోషూట్కి రెడీ అయ్యాడు. ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇది రావడానికి? విత్తనాలు వేస్తారా? ఇది పాలకూర విత్తనాలేనా? 15 రోజులు పడుతుంది ఇత్తులు వేసినాక? ఇవన్నీ ఇత్తులు వేస్తే 20 రోజులలో వస్తుందా? 20 నెల రోజులు ఖచ్చితంగా. నెల నీళ్ళు కొట్టాలా వీటికి డైలీ? వాన పడకపోతే బోరు పెడతాం, నీళ్ళు పెట్టి కడతాం. ఇవన్నీ తెంపడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే కొయ్యడానికి? కడుతుంటే కోస్తుండాలి అంటే ఖరాబ్ అవుతుంది అని ఎన్ని రోజులకు అని ఏమైనా ఉందా? ఇప్పుడు నెలలో మీరు కొయ్యకపోతే ఖరాబ్ అవుతుందా? మీరు రోజు వచ్చి నీళ్ళు కొట్టాలా? దీనికి మందు వేయాలా పురుగు రాకుండా? మందు కొడతాడు, ఇట్లా కాళ్ళపాటు నీళ్ళు వస్తాయి, పైపు పెట్టి కర్రబెట్టాడు మొత్తం దీనిపో నీళ్ళు పోతాయి. ఫస్ట్ ఇక పీక పీక కట్టాలి చెల్లె. బాగా ఎందుకు కాదు ఇది, ఏమంటే ఇక మన పొలం ఉంది చేసుకోవాలి. చేస్తాం ఒక దిక్కుంటాం, మరోసారి పట్టుకొస్తాం. 6 నెలలకు పంట చెల్లె. మళ్ళీ మిల్లుకు పంపించి సేమ్ మళ్ళీ మిల్లుకు పంపించాలి. కూరగాయలు తక్కువ చెల్లె, కూరగాయలు ఇప్పుడు అట్లా సగం సగం వచ్చినాయి. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ మళ్ళా వస్తాయి ఆకులు. 4 సార్లు వస్తుందా?